నీ లోపల ఉన్న చైతన్యం వేరు, నువ్వు వేరు అని పూర్ణంగా తెలియబడాలి. ఎంత పూర్ణంగా తెలియబడితే అంత మౌనం ఆటోమేటిక్గా నీ మదిలో నీవు అనుభవిస్తావు. ఇది ఎవరో అనుభవించేది, ఎవరో తెచ్చిపెట్టేది కాదు కదా, మనమే అనుభవించేది, మనకే సొంతమైంది. అది దేహానికి పరంగా సంబంధించింది కాదు. ఈ దేహం దాటిన ఒక పవర్, అది మనం. దానిని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఉండాలి మన బుద్ధి. ఎట్లా అంటే దీనికి వచ్చిన అవస్థ కానీ, దీనికి వచ్చిన కారణకార్యాలు కానీ నేను కూడా చూస్తున్నాను, దీనికేగా నేను కూడా చూస్తున్నాను. చూసేటప్పుడు అది ఏమవుతుంది, దీనిగా తెచ్చింది ఎంతటిదైనా తేలికే చేసుకుంటుంది. ఎంతటిదైనా ఇందుకు అక్కడ వంగుతుందో, లెగుతుందో, పడుతుందో, ఏమైతే నాకేంటి, తెచ్చింది కాబట్టి అనుభవిస్తుంది అని ఆ తెచ్చింది కూడా అవసరార్థమే అని ఆలోచనని తగ్గించుకుంటాం, హాయిని పెంచుకుంటాం. ఆ హాయి రావటం కోసం అమ్మ పట్టుకుని మన అందరినీ ఎన్ని రకాలుగా అందిస్తున్నారంటే అన్ని రకాలుగా అందిస్తున్నారు మనకి. దానిని ఎవరు వృధా చేసుకుంటామో వాళ్ళకి దిక్కు లేదు. ఇంకా అస్తమానం మన లోపల ఉన్న దానికి ఎవరు దూరగలరు? భర్త, బిడ్డ, ఇల్లు, వాట్ల ఏ మడిసి దూరగలరు మన బుద్ధి లోపలికి? మన బుద్ధిలోకి మనం దూరాలి. ఇప్పుడు దాకా ఇవన్నీ దూరిని, నా మొగుడు, నా ఇల్లు, నా గుడ్డ, నా వస్తువు, నా పని, నేను దూరం బుద్ధిలో. అవన్నీ తొడవటం అంటే ఏం లేదు. నీకులే అమ్మయ్యండి, నాకేం కాదు. ఎవరైనా కోపడ్డా, ఎవరైనా ప్రేమించినా, ఎవరైనా తిరస్కరించినా, ఎవరికమ్మా నీకు? నాకు అవి చందం. నేను మొన్నెప్పుడో వెళ్ళొచ్చిన దానికి ఇప్పుడు దాకా మా ఆయన అలిగేరు కేరళ వాళ్ళకి. ఎవరికి నాకేంటి అన్నది ఆత్మ దగ్గర. దీనికి ఆ ఎలకతో కాసేపు ఏడుపు, కాసేపు నవ్వు ఉండవచ్చు. ఇలాంటి దీనికి వచ్చే రియాక్షన్ 30 డివిజన్ పుట్టింది కానీ చూడలేదా? మనందరం ఏ రకంగానైనా చూడలేదా? ఆగిందే జీవితం ఏమన్నా? ప్రేమించేవాడు ప్రేమించాడు, ద్వేషించేవాడు ద్వేషించాడు, మెషన్లో వేసి రుద్దాడు. దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. అవన్నీ ఆగ్నేయ చైతన్యం దగ్గర అన్ని లెక్క. సృష్టిలో నీకు ఎదురుగుండా ఉన్నోడంతే, నువ్వు అంతే. ప్రేమిస్తున్నావు, ద్వేషిస్తున్నావు, కింద పడుతున్నావు, పైకి పడుతున్నావు. ఎవరికి ఏంటంటే పిండిలో వేసిన ఒక గింజ ఏమవుతుంది, ఫస్ట్ పైకి కిందకి ఎగురుతుంది, తర్వాత దాని కింద పడి నలిగి పిండి అవుతుంది. కానీ ఏమన్నా అయిందా? మన ఈ జీవుడు కూడా అంతే, కింద పడతాడు, పైన పడతాడు. కానీ వీటేటితో సంబంధం లేని ఒక శబ్ద వస్తువు నువ్వు బుర్ర నిండా అది పెట్టుకుని ఈ ప్రయాణంగా సాగితే బుర్ర నిండా అది పెట్టుకుని ఏమని అంటని వాడిని, అంటించుకోని వాడిని 2 పదాలు చదవా, వేలు చదువుకోవచ్చు దాంట్లో నుంచి. అమ్మదే చదువుతున్నారు.
ఏ అవతార పురుషుడైనా వచ్చి చెప్పలేదే ఈ సత్యాన్ని. ఏ అవతార పురుషుడు కూడా వచ్చి చెప్పలేదే ఈ సత్యాన్ని. బ్రహ్మ ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. చెబుతున్నదంటే అర్హత సరిపోక చెప్పలేదు. మనకెందుకు అయ్యాన్ని. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఆ బ్రహ్మ లోపం నమ్మకం. అంటే చెప్పలేదా అంటే గొప్ప అని కాదు, తక్కువ అని కాదు. తీసుకునేవాడు మనం లేనప్పుడు చెప్పినా ఏమవుతుంది, ఏమొస్తుంది, అర్హత లేనప్పుడు. ఏమో మనకెందుకయ్యాను. ఇప్పుడు మనకు దొరికాడు, ఆ బ్రహ్మం దొరికాడు. ఎలా దొరికాడు? ఒక ఊరిలో బందీ అయ్యాడా, ఒక పనిలో బందీ అయ్యాడా, ఒక ప్రసాదంలో బందీ అయ్యాడా, ఒక చేతల్లో బందీ అయ్యాడా? దొరికినాడు కాదే, అంతర్గతంగా నివ్వుగా ఉన్నాడు. ఇప్పుడు మగవాళ్ళు వద్దన్నారు అనుకో, ఎవరిని ఆపుతారు? బాడీని ఆపుతారు, బుర్రని ఆపుతారా? ఎవరైనా ఏదైనా ఎవరైనా దీన్ని ఏమైనా చేయగలరా? దాన్ని కదపగలరా? అది మనం, అది మనం. అది అయిన మనని ఇదిగా లొంగిలోనైపోయామని అమ్మ పట్టుకున్నారు. అమ్మ అక్కడికి రమ్మంటున్నారా? రమ్మంటున్నారు. మీ దగ్గర మీరు ఉండండి అంటున్నారు. రమ్మన్నప్పుడు ఆ పవర్ కోసం దీనికి రుణం ఉండొద్దంటే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయినా అదే, వెళ్ళినా కూడా అదే. అంతేనా? ఎంత సమం చేశారు, చేసిన వాడిని చెయ్యని వాడిని. చెప్పుకోవడానికి ఏమీ లేదు మన దగ్గర. కానీ ఎందుకు చెప్పిస్తున్నాడంటే ఎప్పటికప్పుడు బలం. ఈ పొట్టకు ఆకులు వేసినప్పుడు ఇంత పొయ్యాలిగా, నీళ్ళు తిండో తిప్పలో పొయ్యాలిగా ఏదో ఒకటి. అట్టాగే బుద్ధికి వంకర తిరిగినప్పుడల్లా, భయపడ్డప్పుడల్లా దానికి అందించే పవర్ బ్రహ్మం అంటే మాట, శక్తి, గ్రహింపు, తలంపు. ఇదే బ్రహ్మం అంటే. ఇలాంటి దగ్గరతనం, ఇలాంటి ప్రేమ, ఇలాంటి చూసాము మనం జన్మలో ఏ బంధాల దగ్గర చూసాము. ఇదేమో ఒకటి ఇచ్చి పుచ్చుకుంటూ వచ్చేది. అది ఎవరన్నా ఆపగలరా మన నుంచి? నవ్వు వస్తూ ఉంటుంది ఏదన్నా అడ్డు పెట్టాలి అని చూస్తూ ఉంటాం. సూర్యుడికి ఏం అడ్డు పెడతాం మనం వచ్చినాయి? నీ గొడుగు సూర్యుడికి అడ్డం, నీకు గొడుగు. దీనికి ఏమైనా ఎదురవ్వచ్చేమో కానీ ఎదురవ్వటానికి ఏం లేవు కదా. ఇంకా బ్రహ్మ. అమ్మ ముందల కాల బంధంలాగా ఎలా చెబుతున్నారో తెలుసాక అంటే చేసే పని. మరంటే మా భార్గవి పిల్లలు అక్కడికి వెళ్ళాక నేను వెళ్ళాల్సి వస్తుందంట. అక్కడికి వెళ్ళాల్సి వచ్చిన ద్వారకన్న దగ్గర ఈ జీవనంలో లౌకికంగా జరిగే వీటి కోసం ఇక మన బుర్ర పెట్టనివ్వని స్థితికి తీసుకెళ్ళాలి.
ఏదో సాల్వ్ చేసుకోవడం కోసం చూస్తుంది ఇక్కడ. సాల్వ్ చేసుకోవట్లేదు. ఇదే కాదు కదా జీవితం అంటే. అదొకటి ఉంది. అక్కడ పెట్టాలి. అప్పుడు ఆ మౌనం నిర్మించబడింది. అందరూ చెప్పినారు. ఏ రామకృష్ణ పరమహంసులు, ఏ రమణ మహర్షులు, ఎవరే ఇంత వివరించి మనకి ఏం చెప్పారే, వాళ్ళ జన్మకొచ్చి వాళ్ళ నేర్చుకుని వాళ్ళు అనుభవించి దానికి వాళ్ళు తెచ్చుకున్నారు. అది చూసి అంతే కదా మనందరం చూసేది. అది చూసి ఇష్టపడ్డాం. అంటే దీనికన్నా అది మెరుగని చూసాం. మెరుగైతే అయిందేమో కానీ అదే కాదు కదా. అన్నిటికీ ఆధారమైన సత్యాన్ని శంకరాచార్యుల ద్వారా అద్వైతం పుట్టినా అది బయటికి తీసి వెల్లడి చేయడానికి సరిపోలా అప్పటికి. అందుకని ఇప్పటికి అదే ఇప్పుడు వెల్లడి చేయడానికి వచ్చింది. అదే మూలం. అదే వెల్లడి చేయడానికి కుదరలేదుగా. ఎంతవరకు అందించాలో అంతవరకు అందించబడింది. అది ఎవరెంత తీసుకుంటే అంత తీసుకున్నారు. ఇప్పుడు శాంతం వెల్లడి మరీ ఇంకా ఉంటుంది. అంటే రేపు ఉంటానా నేను అనుకుంటానా నేను ఎందుకు అంత ఆతృతగా పని చేస్తారు? పని హాయి రావటం కోసం మూలమైన పవర్ ఇప్పుడు అందరం వచ్చింది. ఎవరి నోట్లో నుంచి మాట్లాడినా అది ఓపెన్ అయ్యి బయటికి రావటమైనా లేకపోతే నీ తప్పు ఏమన్నా లెక్క. ఇక్కడ ఇంటో మాట చెప్పుకున్నా ఏ పాత్ర గురించి నీకు అది నువ్వు ఎట్ట తీసుకుంటా అంతేగాని నాకేం చేయాలి? నేను చేసిన పని అయినా నా చేత తినేటివి గొప్ప మనం రాంది గత కథ అసలు అది రాసుకుంటావు. దాన్ని తప్పు తీసేసి ఉండక నువ్వు తింటే ఉండలేక పాడైపోతుంది. ఈ మాటలన్నీ కూడా మనకి హృదయానికి తాకితే అర్థమవుతాయి. దాన్ని తీసుకెళ్ళి నువ్వు కారు వేసుకుంటే ఏమవ్వదు. తప్పు తీసేసి ఉండే అరటికాయ ఒలిసాక ఎంతసేపు ఉంటుంది అక్కడ నల్లబడిపోయి. ఏ రోజు ఒక ఉపమానం రాండి తీసుకునే మనపరం మొదటి మనకి అదైతే మనకి తాత చెప్పుకుంటారు. అర్థమయ్యే కొద్ది ఇట్ట కూర్చున్నాను ఏంటి, ఇట్ట చేశాను ఏంటి, ఇట్ట చేశాను ఏంటి అని ఇంచి కూడా ఫీల్ ఉండదు. పెరిగి అందుకే అమ్మేస్తున్నాను. నా వాళ్ళు అని వాళ్ళకి నువ్వే దానికి కాదు అన్నా నువ్వే దానికి నువ్వు కూడా ఎగస్టాలి దానికి ఏ నాది పట్టుకొచ్చి దాంట్లో పెడతావు అంటారు.